ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇంట్రాడే ట్రేడింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్విటీ నగదు విభాగంలో ట్రేడింగ్ చేసే ముగ్గురులో ఒకరు ఇంట్రాడే చేస్తున్నారు. దీనిలో లాభాలతో పాటు రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా మంది డే ట్రేడింగ్ చేస్తున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ లో పాల్గొనే వారి సంఖ్య 2019తో పోలిస్తే 300% పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డెరివేటివ్స్ ట్రేడింగ్లోనే కాదు, ఈక్విటీ క్యాష్ విభాగంలోని ఇంట్రాడే ట్రేడింగ్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలా ట్రేడింగ్ చేసే ప్రతి 10 మంది రిటైల్ మదుపర్లలో 7 నష్టపోతున్నట్టు సెబీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇలా నష్టాలు వస్తున్న ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసేందుకు మదుపర్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. 2018-19లతో పోలిస్తే 2022-23లో ఇలా ట్రేడింగ్ చేసే మదుపర్ల సంఖ్య 3 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. లాభాలు సంపాదించిన వారికంటే నష్టపోయిన వారే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్లోకి ప్రవేశిస్తున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసే ప్రతి ముగ్గురులో ఒకరు ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నట్టు సెబీ అధ్యయనంలో తేలింది. వీరిలో 48% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్కులే ఉన్నారు. 2018-19లో వీరి పాత్ర 18% మాత్రమే. కోవిడ్ తర్వాత యువకులు పెద్ద సంఖ్యలో స్టాక్ మార్కెట్ లావాదేవీల్లోకి ప్రవేశించడం ఇందుకు ప్రధాన కారణం. టెక్నాలజీతో బాగా పరిచయం ఉన్న వీరిలో ఎక్కువ మంది ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ సైతం చేస్తున్నారు. అయితే ఇలా ట్రేడింగ్ చేసే యువకుల్లో 76% మంది ఇంట్రాడే క్యాష్ ట్రేడింగ్లోనూ నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది. నష్టాలను భరిస్తూ లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్లో అధిక లాభాల కోసం యువత డే ట్రేడింగ్ చేస్తూ తమ డబ్బులను కోల్పోతున్నారని, చాలా కొద్ది మంది మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నారని సెబీ నివేదికలో పేర్కొంది. ఏడాదిలో 500 కంటే ఎక్కువ సార్లు ట్రేడింగ్లు చేసేవారిలో 71% మంది నష్టాన్ని చవిచూడగా గతంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 80%కి పెరిగింది. లాభాలను సాధించే ట్రేడర్ల కంటే నష్టాలను పొందే ట్రేడర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, కాబట్టి షార్ట్ టర్మ్ ప్రాతిపదికన కాకుండా లాంగ్ టర్మ్లో ఎక్కువ లాభాలను పొందడానికి ప్రయత్నించాలని ట్రేడర్లకు సెబీ సూచిస్తుంది.